నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి. భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు అందమైన కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఈ హౌసు పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీరు భీమవరంలో ఏ ప్రాపర్టీ కొనాలన్నా రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మన ఫోన్ నంబర్‌కి సంప్రదించండి. తీసుకెళ్ళి చూపించడం జరుగుతుందండి. అలాగే చాలామంది అడుగుతున్నారు, వీడియోలో అడ్రస్ చెప్పట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. ఏవండీ నేను భీమవరంలో మీడియేటర్ చేస్తున్నానండి. అంటే ఏజెంటు. అంటే నేను మీకు బిల్డింగ్ తీసుకెళ్ళి చూపిస్తే, ఆ బిల్డింగ్ ఓనర్ కమిషన్ ఇస్తారండి నాకు మీరు కొంటే. ఇప్పుడు నేను అడ్రస్ చెప్పేస్తే చాలామంది డైరెక్టర్‌గా ఎళ్లి ఓనర్‌లతో మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా మేము కష్టపడేది ఎందుకండి? మేము చేసే పనే మీడియేటింగ్ అండి. మాకు ఒక రూపాయి వస్తదనే కదా! నేను రీసెంట్‌గా ఒక వెంచర్ వీడియో పెట్టానండి. చాలామంది నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సార్ ఎక్కడ అడ్రస్ అన్నారు. అడ్రస్ చెప్పాను. చాలామంది డైరెక్టర్‌గా ఎళ్ళిపోయారండి అక్కడ వెంచర్ కాడికి. అంటే మీరు నేను వీడియోలో ఎందుకు అడ్రస్ చెప్పట్లేదో మీకు చెప్తున్నాననమాట. మీరు నా వీడియో చూసి నాకు ఫోన్ చేస్తే నేను తీసుకెళ్తానండి. అంతేగాని మీరు డైరెక్టర్ ఎళ్ళిపోతే ఇంకా మేము ఈ వీడియోలు రియల్ ఎస్టేట్ ఎందుకండి చేయడం? అంటే చాలామంది రేపొస్తాం, ఎల్లుండొస్తాం అని చెప్పి ఆ రోజే మీరు వెంచర్‌లోకెళ్లారు. మీరు ఎవరెవరు ఎళ్లారో, అక్కడ ఎవరెవరు కొన్నారో అంతా నా దగ్గర లిస్ట్ ఉందండి. నేను నిజాయితీగా కమిషన్ కోసమే వ్యాపారం చేస్తున్నానండి. ఆ ఓనర్ గారు ఇచ్చిన కమిషన్ డబ్బులతోనే నా జీవనోపాధారం. మీరు నన్ను నాలాంటోడిని నేను పరమశివుడి భక్తుడినండి. నన్ను మోసం చేసినోడు ఎవడో బాగుపడ్డు. అది ఏదో రూపంలో దేవుడు మీకు చూపిత్తాడు. అదండి. సర్లేండి ఇంక. నేనేదో శాపనార్థాలు పెట్టాననుకుంటారేమో అలా ఏం కాదులెండి. అదే ఇప్పుడు మీరు నన్ను మోసం చేస్తే మిమ్మల్ని మోసం చేసేవాడు ఎవడో ఒకడు ఉంటాడు కదా! సర్లేండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ ఇంటి డీటెయిల్స్ చెప్తాను. ఒకసారి చూడండి. చాలా అందమైన ఇల్లండి. మంచి ఇల్లు. కొత్త ఇల్లు. బాగా స్ట్రాంగ్‌గా కట్టారు. ఒకసారి ఇల్లుని వీడియో రూపంలో చూపిస్తాను చూడండి. ఎలివేషన్ అయితే మామూలుగా లేదు. చూసారు కదా! సూపర్ ఉంది ఎలివేషను. ఆ ఎలివేషన్ లుక్ చాలా బావుంది. మీకు ఇంటి ముందు కారు ఎట్టుకోవచ్చండి మనం. ఎందుకంటే ఇంటి 40 అడుగులు రోడ్డండి ఏకంగా ఇది. కనిపిస్తుంది చూసావా? అటువైపు, ఇటువైపు కారున్న మధ్యలో లారీ ఎళ్ళిపోద్దండి. 2 కార్లున్న లారీ ఎళ్ళిపోద్ది. 40 అడుగులు రోడ్డండి. మనకు డ్రైనేజీ సిస్టమ్ ఉందండి. అలాగే బోర్ వాటర్ ఉందండి. భూమిలో వాటర్ తియ్యగా ఉంటదండి. తియ్యగా ఉంటది. ఆ! అది తర్వాత పంచాయతీ వాటర్ ఉందండి. అలాగే మోటార్ ఫ్రీగా ఇస్తున్నారు ఓనర్ గారు. ఓనర్ గారు చాలా మంచాయనండి. ఎందుకంటే బిల్డింగు చాలా స్ట్రాంగ్‌గా, క్వాలిటీగా గోల్డ్ మెడలు, ఫినోలెక్స్, టేక్ గుమ్మాలు, మాచవరం ఇటిక అన్నీ బ్రాండెడ్ వాడారండి. ఇది టేకు గుమ్మం అండి. దీనికే రూ. 1,00,000 అయిందండి. ఈ టేక్ గుమ్మానికి. తర్వాత సీలింగ్ కూడా లేటెస్ట్ సీలింగ్ వాడారు. మీకు హాల్‌లో సీలింగ్ కూడా బావుంటది. 10x8 అండి హాలు. హాల్ కిటికీ వచ్చింది. తర్వాత బెడ్‌రూమ్ సింగిల్ బెడ్‌రూమ్ అండి. బెడ్‌రూమ్ సైజ్ వచ్చి 10x10 అండి. బెడ్‌రూమ్ కూడా కిటికీ వచ్చింది. అటువైపు కిటికీ వచ్చింది. ఇటువైపు తూర్పు గుమ్మం అండి. ఫేసింగ్ అండి బిల్డింగ్ ఫేసింగ్ ఉత్తరం అండి. మనకి ఉత్తరం ఫేసింగ్ వచ్చింది నార్త్. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. మనకి బెడ్‌రూమ్ పెద్ద సైజ్ కావాలంటే ఈ బాత్రూమ్ తీసేసుకోవచ్చు. మళ్ళీ వంటగది ఇచ్చారండి. వంటగది కూడా పెద్దదే వచ్చింది. 10x8 అండి. సన్ సైడ్ వచ్చింది. మళ్ళీ బయట పక్క బాత్రూమ్ ఇచ్చారండి. అంటే 2 బాత్రూమ్‌లు ఉన్నాయండి. మన బెడ్‌రూమ్‌లో మీకు అక్కర్లేదంటే తీసేసుకోవచ్చు. అప్పుడు బెడ్‌రూమ్ సైజ్ పెరుగుతదండి. అప్పుడు 10 ఇంటూ దగ్గర దగ్గర 15 సైజ్ వచ్చేస్తది. 10x15 పెద్ద బెడ్‌రూమ్ వస్తది. బాత్రూమ్ తీసేస్తే. అక్కర్లేదని వాడుకోవచ్చు. ఇక్కడ షింక్ అది ఇచ్చారు వాడకానికి. మేడ పైన కూడా చూపిస్తాను మీకు. అదొక పెద్ద రోడ్డండి. మన ఈ ఇంటికి కార్ పార్కింగ్ ఉందండి. లెఫ్ట్ సైడ్ ఇదిగో కార్ పెట్టుకోవచ్చు. 40 అడుగుల రోడ్డనమాట. పెద్ద రోడ్డనమాట. మీకు పై స్టేర్‌కి కూడా ప్లాన్ తెచ్చేసారండి. ఇది డీటీసీపీ దాంట్లో లేఅవుట్‌లో కట్టిన బిల్డింగ్ అండి. మనకు ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి. అలాగే పై స్టేర్‌కి కూడా ప్లాన్ ఉందండి.
బిల్డింగ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఓనర్ గారు చెప్తున్న రేట్ అయితే ఈ ఇల్లు 32,00,000 చెప్తున్నారండి. మనకి సుమారు 20,00,000-25,00,000 వరకు లోనే వస్తదండి. ఎందుకంటే డీటీసీపీ అప్రూవ్ ల్యాండ్ అండి ఇది. డ్రైనేజ్ ఉంది, కరెంట్ ఉంది, పైప్ ఉంది, బోర్ వాటర్ ఉంది. రమేష్ గారు సింగిల్ బెడ్‌రూమ్ ఉంది గదా! ఏంటి మరి ఎలాగా అని అంటారు. మీరు పైన ప్లాన్ ఉంది గాబట్టి పైన డబుల్ బెడ్‌రూమ్ ఏసుకోండి. 2 గదులేసుకున్నారనుకో పెద్ద గదులొస్తాయి. డబుల్ బెడ్‌రూమ్, బాత్రూమ్ కట్టుకున్నారనుకో కింద పైన మీరే వాడుకోవచ్చు. అంటే ఫ్యూచర్‌లో చెప్తున్నాను. ప్లాన్ ఉంది గాబట్టి మీకు లారీ కూడా మన ఇంటి ముందు లారీ మెటీరియల్ దింపేస్తే పైన మనం కట్టుకోవచ్చు ఫ్యూచర్‌లో. ఇప్పుడు 32,00,000కి మీరు ఇది తీసుకొని ఫ్యూచర్‌లో పైన డబుల్ బెడ్‌రూము, బాత్రూము ఏసుకోవచ్చు. అవుతది. ఇది సైట్ అండి 63 గజాల్లో ఉందండి ఇది. 63 గజాల్లో ఇల్లు కట్టారండి. సెంటు మీద ఎక్కువ ఉందండి. సెంటుం పావు ఏంటండి 48, 60 సెంటున్నర అదేండి. మీకు 63 గజాలని చెప్పారు ఓనర్ గారు. రోడ్డు పేసింగ్ 15 అండి. లోతు 40 అండి. లోతు 40 వచ్చింది. రోడ్డు పేసింగ్ 15 వచ్చిందండి. ఇంకా అన్ని వివరాలు చెప్పానంటారా? ఇంకేమన్నా ఉన్నాయా? సరే అండి. మీకు ఉత్తరం ఫేసింగు 40 అడుగులు 32,00,000 చెప్తున్నారండి. డ్రైనేజీ అన్నీ ఉన్నాయి. చెప్పినయి మళ్ళీ చెప్తున్నాను. నాకు సేదత్వం వచ్చేసింది. సరే ఈ ఇల్లుని ఎవరైనా చూడాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. తీసుకెళ్ళి చూపిస్తాను. 500 ఛార్జ్ అవుతదండి. ఓకేనా? ఈ 500 ఎందుకు తీసుకుంటున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే అసలు ఈ వీడియోలో చాలా విషయాలు పర్సనల్ విషయాలు మాట్లాడాను. మళ్ళీ ఓనర్ గారు చూసారనుకో మళ్ళీ నన్ను తిడతారు. ఈ ఇల్లు మీకు నేను చూపించాలంటే 500 ఛార్జ్ అవుతదండి. నేనొచ్చి చూపిస్తానండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.